ఎదురు కాల్పులు. ఛత్తీస్గఢ్లో 7 మావోయిస్టులు మృతి. మావోయిస్టులకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ సంవత్సరంలో దాదాపు డిసెంబర్ అయిపోవస్తున్నది. దాదాపు 260-70 మంది మావోయిస్టులని మట్టుబెట్టారు. ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ ఖగార్ పేరుతో జరుగుతున్న దాడులు ఇవన్నీ. వాళ్ళు చాలా క్లియర్గా కేంద్రం చెప్తున్నది, ఒక్క మావోయిస్ట్ని కూడా ఉంచం, మేము నిర్మూలిస్తామని. సో మావోయిస్టుల కదలికలు వాళ్ళకి మొత్తం అవుట్రైడ్గా తెలిసిపోతుంది. మరి ఇది అందులో ఉన్న కోవట్లు చేసే పని, వాళ్ళ ద్వారా ఏమైనా పోలీసులకు సమాచారం వస్తుందా, ఎట్లా దొరుకుతున్నారో, గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇప్పుడే ఎందుకున్నది? టెక్నాలజీ పరంగా కూడా కొంత డెవలప్ అవుతున్న మావోయిస్టులకు ఇంత భారీ ఎదురు దెబ్బలు ఎట్లా తగులుతున్నాయి? మీన్స్ టెక్నాలజీ డెవలప్ అయింది, అంతకు మించిన టెక్నాలజీని పోలీసులు గవర్నమెంట్ ఉపయోగిస్తున్నది. శాటిలైట్స్ వాడుతున్నది, డ్రోన్స్ వాడుతున్నది. చిన్న కదలికి వచ్చినా వాళ్ళకడ తెలిసిపోతున్నది. మరి ఇది ఎన్కౌంటర్ అంటే వాళ్ళు గాలిస్తే వీళ్ళు గాల్చిరని ఇదేదో చెప్తుంటారు. ఫేక్ ఎన్కౌంటర్లను ఇంకొక వైపు నుంచి ఆరోపణ వస్తూనే ఉంటుంది. సరే, మరి ప్రతిసారి ఎన్కౌంటర్ అని అంటున్నారు, ఆ ఎన్కౌంటర్లను నిజంగా చచ్చిపోతున్నారా లేకపోతే పట్టుకొనేమైనా చంపేస్తున్నారా? ఇది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్కౌంటర్ కూడా దాదాపు 10ల సంఖ్యలో చనిపోయిన దాని మీద కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులకు ఆయువు పట్టుగా ఉన్న అబూజ్మడ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 7 మావోయిస్టులు మరణించారు. అబూజ్మడ్ అన్నది మావోయిస్టులకి పెట్టని కోట. అంటే వాళ్ళకి ఎంటర్ కావాలంటే వణుకే, పోలీసులకు కూడా తెలియని ప్రాంతం అది. సో అంత భయంకరమైన పట్టు సాధించి ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు జల్లెడబడుతున్నారు. అందుకే మనం ఏమంటున్నాం, ఈ వ్యవస్థని, ఈ మావోయిస్ట్ వ్యవస్థని అడవుల్లో ఉండి నడపడం అన్నది అంత ఈజీ కాదు. ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని ప్రజల్లోకి వచ్చి మీరు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒక ఆల్టర్నేట్ వ్యవస్థను మనం ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల మధ్యకి వెళ్ళి ఏ ఓటైతే ప్రజలని మారుస్తుందో, మార్చలేదు ఇన్ని రోజులు, ఓటు వేసినా ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదు. మీరు అలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఎందుకు మీరు పరిపాలన చేయడానికి అడుగు ముందుకేయకూడదు? ఆలోచన ఎందుకు చేస్తలే మనం? ఎంతసేపు ఇంకా అడవుల్లో ఉండి మనం సాధించేది ఏంది? ప్రాణాలు పోతున్నాయాడా? ఆలోచించాల్సిన అవసరం ఉంది. దక్షిణ అబూజ్మడ్ ప్రాంతంలో 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగావ్కు చెందిన డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ఉమ్మడి బృందాలు ఈ నెల 10వ తేదీన అక్కడికి బయలుదేరి వెళ్ళాయి. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లాలో ఓర్చా బ్లాక్లోని రేకవాయి, హితుల్ అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇవి రోజంతా కొనసాగినాయి. కాల్పులు ఆగిన అనంతరం ఘటనా స్థలం నుంచి 7 మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్రాజ్ ధృవీకరించారు. చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉన్నది. మృతుల్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. అబూజ్మడ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తూర్పు బస్తర్ డివిజన్ ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు. ఇందులో 1000 మందికి పైగా జవాన్లు పాల్గొన్నారు. అయితే బస్తర్ డివిజన్లో ఈ ఏడాది ఇప్పటివరకు చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 207కు చేరుకున్నది. బస్తర్ ప్రాంతంలో త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్న నేపథ్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ను భద్రతా బలగాలు చేపట్టాయి. మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా గొలుసును ఛేదించేందుకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో పలు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం సోదాలు చేపట్టి పలు డిజిటల్ పరికరాలను, పత్రాలను స్వాధీనం చేసుకున్నది. సెప్టెంబర్లో దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు పేలుడు పదార్థాల సరఫరా, రవాణా సదుపాయం కల్పించడం వెనుక పెద్ద వ్యవస్థ పనిచేస్తున్నట్టుగా గుర్తించిందట.